ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠ నామానికి కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఒకసారి నేను మమ్మల్ని నేను సజీవ లెక్కలు దాచి మీ ఉన్నతమైన కృపలోనైనా భద్రపరిచి మరలా నాయన నీ సన్నిధిలో చేరినైనా ఈ విధంగా నీ మాటలు వినడానికి నేను ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఆయన ఇదిగో నాయన విలువైన మాటలను నేను వెళ్ళబోతుండగా మా హృదయాలను నాయన సిద్ధపరచుకొని నాయన నీ వాక్యం వైపు చెవి ఎగ్గి మామూలు మేము నాయన పరీక్షించుకొనగలుగుటకు నాయన హెచ్చరించుకోగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యం గురించినాను. చెప్పనైనా నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు నేను మహిమపరచగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యం గురించినాను. క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థన మనల్ని అడిగెడుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువుని రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు చేస్తున్నాండి. మంచిది, మన అబ్రహాం గారి గురించి ధ్యానిస్తున్నాము. తరల వెనుకున్న దేవుని తలంపు అనే దానిలో 21వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. మరలా అబ్రహాం గారు మరలా అబద్ధమాడుతూ అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్తాడు. దేవుడు గద్దించడం ద్వారా మరలా ఏం చేస్తాడు, అబ్రహాం గారిని అబీమెలెకు రాజు మరలా పంపించేస్తాడు. ఇది అయిపోయిన తర్వాత 22వ అధ్యాయంలో వచ్చేసరినే దేవుడు రాయిస్తూ చెప్తాడు ఏంటంటే, అబ్రహామును దేవుడు ఏం చేస్తాడంటే పరిశోధిస్తాడు. 22వ అధ్యాయం ప్రారంభోచనంలో అదంతా మనకు తెలుస్తుంది. ఏంటంటే అబ్రహాం గారిని ఏం చేస్తాడంటే దేవుడు పరిశోధిస్తాడు. ఎట్లా పరిశోధిస్తాడంటే, రాక కుమారుడు వచ్చాడు, అవునా, ఇస్సాక్ గారు వాగ్దాన కుమారుడు. ఆ కుమారుని దేవుడు ఏం చేయమంటాడు, బలిగా ఏమంటాడు. ఓకేనా, బలిగా ఏమన్నప్పుడు అబ్రహాం గారిని పరిశోధిస్తున్న దేవుడు ఏం చేస్తాడంటే మరి ఇస్తాడా ఇయ్యడా బలిగా, అవునా కదా. ఎందుకంటే ఆయనే వాగ్దాన కుమారుడు అని చెప్పాను. ఆయన దాన్ని నీ సంతానం అనేది విస్తరింపజేస్తానని చెప్పాను. ఇస్కరేణువు కంటే ఎక్కువగా ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఆ వాగ్దానాన్ని నమ్ముతాడని నమ్మడు అబ్రహాం, అవునా కదా. ఇస్సాకు ద్వారా వాగ్దానం చేస్తాను, అవునా కదా. ఒకవేళ ఇస్సాకును బలి ఇచ్చినా సరే ఏం చేస్తాడు దేవుడు, మరలా మృతులను సైతం సజీవులుగా చేసే దేవుడు అని అబ్రహాం గారికి తెలుసు. సరే, ఆ మాట నమ్మి ఏం చేస్తాడు అబ్రహాం గారు, తెల్లవారుజామునే ఏం చేస్తాడు, తన పనివారిని అలాగే ఇస్సాకును కట్టెలను ఒక గాడిదని తీసుకొని ఏం చేస్తాడు, వెంట పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిపోయిన సందర్భంలో కొద్ది దూరం వెళ్ళినాక ఆ మోరియా కొండ దగ్గరికి వెళ్ళగానే ఇస్సాక్ గారు అడుగుతారు, తండ్రి మరి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, కానీ ఏంటి చెప్పండి, బలిపీఠానికి బలి ఇయ్యాల్సిన ఆ గొర్రె ఏది అని అడిగినప్పుడు దేవుడే ఇస్తాడని నమ్మకంతో ఏం చేస్తారు అబ్రహాం గారు చెప్తారు. ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడు అబ్రహాం గారు ఇస్సాక్ గారిని బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తాడు. దేవదూత వచ్చి ఆపేస్తుంది. ఆపగానే అక్కడ ఒక పొదల్లో చిక్కుపోయిన గొర్రె కనబడుతుంది. ఆ గొర్రెను తీసేసి ఇస్సాకు బదులుగా ఆ గొర్రెను అబ్రహాం గారు బలిస్తారు, అవును కదా. ఇదంతా జరిగిన తర్వాత 23వ అధ్యాయంలోకి వస్తానే, 23వ అధ్యాయం చదవండి. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు ఏంటంట, శారా బ్రతికిన ఏండ్లు 127 ఏండ్లు, అవునా. బైబిల్లో ఏ స్త్రీ గురించి కూడా మృతిని గురించి ఏ స్త్రీ గురించి కూడా రికార్డ్ చేయబడలేదు. అంటే ఆమె ఇన్ని సంవత్సరాలకు చనిపోయిందని ఎవరి గురించి కూడా రికార్డ్ చేయబడలేదు. కానీ శారా గారి గురించి మాత్రమే ప్రత్యేకంగా ఏం చేశారు చెప్పండి, రికార్డ్ చేశారు, అవునా. శారా గారు ఇన్ని ఏళ్లకు చనిపోయారు, అవునా. శారా గారిని ఉదాహరణ తీసుకుంటూ కూడా ఏంటి చెప్పండి, శారా గారిని ఉదాహరిస్తూ కూడా చాలా సందర్భాల్లో కూడా మీరు శారా గారికి పిల్లలు అవుతారు, అవునా కదా. చాలా సందర్భాల్లో శారా గారిని ఉదాహరణగా తీసుకున్న విధానాన్ని మరి మనము చూస్తాం. ఆమె యొక్క విశ్వాసాన్ని, ఆమె యొక్క దేవుని మీద ఉన్న ఆ నమ్మకాన్ని మరి మనము చూస్తాం, ఓకేనా. అయితే శారా గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత అబ్రహాం గారు ఆ యొక్క బెయేర్షెబా నుండి వస్తాడు, అవునా. మృతి పొందింది శారా. వీళ్ళు బెయేర్షెబాకి అక్కడి నుంచి అంటే ఇస్సాకును బలిచ్చిన తర్వాత బెయేర్షెబాకి వెళ్తారు. అయితే మేము హెబ్రోన్లో శారా గారు మరణిస్తారు. అక్కడికి ఏం చేస్తారు, అబ్రహాం గారు వచ్చి ఆమె నిమిత్తం ఏం చేస్తారంటే ఏడుస్తూ ఉంటాడు, అవునా. అంటే అబ్రహాం గారికి ఆల్రెడీ తెలుసు ఏంటంటే చనిపోయిన తర్వాత ఇంకొక లోకం అనేది మనకు ఉంది.
చనిపోయిన తర్వాత మరలా దేవుడు ఒక కొత్త ప్రదేశాన్ని అనేది మనకి ఇస్తాడని అబ్రహాం గారు తెలుసు. అయినా కానీ ఏంటంటే మనతో ఎప్పుడైతే ఒక వ్యక్తి పట్ల మనకు బంధం అనేది పెనవేసుకుంటుందో ఆ బంధాన్ని బట్టి మనకు చనిపోయిన తర్వాత మరలాలను కలుస్తామని తెలిసినా కూడా మనం ఏం చేస్తాం చెప్పండి, ఆ దుఃఖం అనేది ఆ బాధ అనేది మనకు ఉంటుంటుంది. అంటే మనకు తెలుసు మృతి పొందిన తర్వాత మరలా మనం కలుస్తామని తెలుసు, అవునా కదా. పౌలు గారు రాస్తూ చెప్తారు ఏంటంటే, మృతి పొందిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటంటే మృతి పొందిన వాళ్ళు మరలా ఏం చేస్తాం, వాళ్ళు నిద్రిస్తున్నారు, కానీ యేసుక్రీస్తు రాకడ ఎప్పుడైతే జరుగుతుందో అందరం కూడా వాళ్ళతో పాటు కడబూరం రోగాన్ని అందరం కూడా లేస్తాము, కన్రెప్పాట్లోనే అందరం కూడా ప్రభు ఎదుట నిలుస్తాము, అందరం కూడా మరలా కలుసుకునే సమయం ఒకటి ఆసన్నమవుతుంది. అప్పటిదాకా కూడా వాళ్ళు ఏం చేస్తారు, నిద్రిస్తారు అని పౌలు గారు చెప్తారు. అలాంటి దానికి జ్ఞానం కలిగిన వ్యక్తి అబ్రహాం గారు. అంటే ఆ విషయం అంతా కూడా అబ్రహాం గారికి తెలుసు, ఆ విషయాలన్నీ కూడా అబ్రహాం గారికి తెలుసు. తెలిసిన తర్వాత ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు 4వ వచనంలో 23:4లో, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను, మృతి నొందిన నా భార్య నా కండ్ల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టకు మీ తావును నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా అడుగు. ఏమడుగుతున్నాడు చెప్పండి అబ్రహాం గారు. మనము ఎన్ని అధ్యాయాలకు వచ్చిన 23 అధ్యాయాలకు వచ్చినాం, అప్పటిదాకా కూడా అబ్రహాం గారు ఏది కొనుగోలు చేసినట్టుగా ఏది ఉండదు, అవునా కదా, ఏది కొన్నట్టుగా ఉండదు. కానీ ఫస్ట్గా బైబిల్ రికార్డ్ చేస్తుంది అంటే అబ్రహాం గారు కొన్నది ఏంటి చెప్పండి, ఏం కొన్నాడు, శ్మశాన భూమి కొన్నాడు. శ్మశాన భూమి ఎందుకు కొన్నాడు మరి, ఎందుకు కొన్నాడు చెప్పండి. నాతో పాటే నా వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, పాతి పెట్టబడాలి. అంటే మేము లేచినప్పుడు ఏం చేయాలి, అందరం కూడా లేవాలి, అవునా కదా. అంటే అబ్రహాం గారికి ఉన్న యొక్క దర్శనం ఏంటంటే యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తారు చెప్పండి, చనిపోయి సమాధి చేయబడిన తర్వాత చూడండి ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయంలో 14వ అధ్యాయం, క్షమించండి, ప్రారంభోచనం నుంచి. ఏంటంటే మీ హృదయాలను కలవరపరనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఏంటంటే నేను మీకు ఏం చేస్తాను, స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు ఏంటంట, యేసుక్రీస్తు వారు వెళుతున్న దానికి మార్గం ఏంటంట తెలుసు. ఎవరికి తెలుసు, ఎవరైతే దేవుణ్ణి ఎరిగారో, ఎవరైతే దేవుణ్ణి తెలుసుకున్నారో వాళ్ళకు ఆ మార్గానికి ఎలా వెళ్ళాలో తెలుసు. మరి అబ్రహాం గారు తెలుసా లేదా, తెలుసు. తెలుసు కాబట్టి ఏం చేస్తారంటే చూడండి ఒకసారి కింది వచనాల్లో 23వ అధ్యాయంలో, అదని ఆదికాండం 23వ అధ్యాయంలోనే 7వ వచనంలో, అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన ఏతు కుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా పాతి పెట్టడం నీకు ఇష్టమైతే నా మాట వినుడి. దానికంటే ముందు కొద్దిగా 5-6 వచనాలు కలిసినాయి కదా, దాన్ని చూద్దాం. హేతు కుమారులు, అయ్యా నీవు నా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు, మా శ్మశాన భూముల్లో అతి శ్రేష్టమైన దానియందు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుము. ఏమని చెప్తున్నారు చెప్పండి, ఏంటంట
అబ్రహాం గారు ఎలా బ్రతికారంటే చెప్పండి వాళ్ళ మధ్య ఎట్లా బ్రతికిందంట? అవునా, అబ్రహాం గారు ఎలా చెప్పుకుంటారంటే వాళ్ళకేమో థాట్ ఏంటి చెప్పండి, చాలా గొప్పగా బ్రతుకుతున్నాడు అబ్రహాం గారు, దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు వాళ్ళకు ఉంది. కానీ అబ్రహాం గారి వినయం ఏంటంటే చూడండి వాళ్ళందరి ఎదుట ఎలా ఉన్నాడు చెప్పండి. సోహారు కుమారుడైన ఎఫ్రోం తన పొలం చూరున్న గుహనిప్పి మనం ఏం చేస్తున్నాడు చెప్పండి, వాళ్ళను ఏం చేస్తున్నాడు, సాగిలేపడి వాళ్ళని ఏం చేస్తున్నాడు చెప్పండి, బ్రతిమలాడుకుంటున్నాడు. అవునా, వాళ్ళేమో ఫ్రీగా ఇచ్చేస్తారంటాడు. కానీ అబ్రహాం గారు ఏం చేస్తున్నారు చెప్పండి, ఏం చేస్తున్నారు, వాళ్ళని బతిలాడుకుంటున్నాడు. 10వ వచనంలో అప్పుడు ఎఫ్రోను ఏతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరిటను ఏతు కుమారులు వినబడినట్లు అబ్రహాంతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, అయ్యా అట్లు కాదు, నా మనవి ఆలకించుము. ఆ పొలమును నీకు ఇచ్చుచున్నాను, దానిలో ఉన్న గుహను నీకు ఇచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమనను. అప్పుడు అబ్రహాము ఆ దేశ ప్రజల ఎదుట సాగిలపడి, సరే కానీ నా మనవి ఆలకించుము, ఆ పొలమునకు వెల ఇచ్చేదును, అది నా యొద్ద పుచ్చుకొన్నేడలా మృతి పొందిన నా భార్యను పాతిపెట్టదని ఆ దేశ ప్రజల ఎదుట వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పెను. అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట వినుము, ఆ భూమి 400 తులముల వెండి చేయును, నాకును నీకును అది ఎంత? మృతి పొందిన నీ భార్యను ప్రాతిపెట్టుమని అబ్రహాముతో ఉత్తరం ఇచ్చాను. అబ్రహాము ఎఫ్రోము మాట వినను కాబట్టి ఏతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోము చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండిని అబ్రహాము తూచి అతనికి ఇచ్చాను. ఏం చేశాడు చెప్పండి అబ్రహాం గారు, ఏం చేశాడు? వాళ్ళు ఫ్రీగా తీసుకున్నారు. ఆల్రెడీ దేవుడు ఏం చేశాడు అబ్రహాం గారికి, ఏం చేశాడు, వాగ్దానం చేసిన భూమి అయినా కానీ అబ్రహాం గారు ఏం చేశాడు చెప్పండి, ఫ్రీగా తీసుకున్నారు. ఏం చేశాడు? రోమీయులకు రాసిన పత్రిక 4:13 చూడండి ఒకసారి. అతడు లోకమునకు ఏంటంటే వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ఏంటంటే ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు కానీ విశ్వాసం వలనైనా ఏమైందంటే చెప్పండి అబ్రహాం గారికి ఏమైందంట అంటే 400 తులాలకు ఏం చేశాడు, ఆ పొలాన్ని కొన్నాడు. అబ్రహాం గారు ఊరికే అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుని వాగ్దానం ప్రకారంగా తీసుకోవచ్చు. కానీ ఏం చేశారు చెప్పండి, అబ్రహాం గారు ఎలా ఉన్నారు చెప్పండి. అక్కడ రాయిస్తూ చెప్తున్నాడు ఏంటంటే, అతడు లోకమునకు వారసుడు అగునను వాగ్దానము అబ్రహాంకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు కానీ విశ్వాసం వలన నీతి మూలంగా ఏంటంట కలిగిన. ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు? దేవుని నమ్మాడు. ఆ దేవుని నమ్మిన నీతి ఏంటో ఆయన తెలుసు. అంటే అవతలి వ్యక్తుల పట్ల ఎలా నడుచుకోవాలో తెలుసు, అవతలి వ్యక్తుల పట్ల ఎలా న్యాయంగా ఉండాలో తెలుసు. ఏంటంటే దేవుని నీతిని ఏదైతే అనుసరించాలో ఆ న్యాయాన్ని అబ్రహాం గారు ఏం చేస్తున్నారు చెప్పండి, ఏం చేస్తున్నారు? ఆ నీతిని అనుసరిస్తున్నారు. అవునా కదా? అంత నీతిగా అందుకే వాళ్ళందరూ అంటే దేవుణ్ణి ఎరగని జనుల మధ్య అక్కడ రాయిస్తున్న మాట ఏంటంటే, ఆమె షారా గారు ఎక్కడ ముద్దుపోయిందో చూడండి, కిర్యాతోము చూడండి అక్కడ 23వ అధ్యాయంలో ఏంటంట, కిరియా తర్బాలో ఆమె మృతి పొందింది. ఓకేనా? కిరియా తర్బో అంటే ఏంటంటే నలుగురి పట్టణం, అంటే నలుగురి పట్టణం అంటుంది. అలాగే ఇంకేంటంటే రాక్షసుల నగరం, దానికి ఉన్న పేరు ఏంటంటే కిరియాతోబుకు అర్థం ఏంటంటే రాక్షసుల నగరం. ఓకేనా? అక్కడ ఉన్న ప్రజలంతా కూడా మంచివారు కాదు, వాళ్ళ ప్రవర్తన మంచిది కాదు. అయినా కానీ అబ్రహాం గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అబ్రహాం గారి గురించి ఏంటంట, నువ్వు మా మధ్య ఎలా బ్రతికావు చెప్పండి, మహారాజులా బ్రతికావు. అంటే అలాంటి మంచి హృదయం లేని వ్యక్తుల మధ్య అబ్రహాం గారి జీవితం ఎలా ఉంది చెప్పండి, ఎట్లుంది? దేవుని నమ్మిన ప్రజలంటే ఎలా ఉండాలో అలాంటి భక్తిని ఏం చేశారు అబ్రహాం గారు,
ఏం చేశాడు చెప్పండి, అట్లాంటి భక్తిని చూపించాడు. అవునా, అంటే దేవుడు అంటే వాళ్ళకి తెలియదు, దేవుని గురించి సంగతే వాళ్ళకి తెలియదు. అట్లయినా సరే అబ్రహాం గారు వాళ్ళ ద్వారా ఏం చేస్తున్నారంటే మన్నన పొందుతున్నారు. అంటే ఇతడు మంచి వ్యక్తి, చాలా ఉన్నతమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి. అవునా కదా, అలాంటి వారిగా మరి మనం ఉండగలుగుతాం చెప్పండి మన చుట్టుపక్కల. అవునా, ఎక్కడి నుంచో వచ్చాడు అబ్రహాం గారు, ఊరు అనే ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడ్డాడు. ఆ యొక్క ప్రదేశంలో హెబ్రోన్లో వచ్చి స్థిరపడినప్పుడు ఇక్కడున్న ప్రజలంతా కూడా అబ్రహాం గారిని ఏం చేస్తున్నారు, చాలా గౌరవిస్తున్నారు, మర్యాదగా చూస్తున్నారు. ఎందుకంటే ఆయనకున్న నీతిని బట్టి, ఆయనకున్న దేవుని విధేయతను బట్టి ఆ ప్రజలందరూ కూడా ఏం చేస్తారు ఎప్పుడు అబ్రహాం గారికి ఏం చేస్తారు, ఒక మంచి మర్యాద ఇచ్చేవారుగా. ఆయన వాళ్ళకు మర్యాద ఇస్తున్నాడు. అంటే వాళ్ళకు రాక్షసులుగా ఉన్నా సరే, వాళ్ళు మంచివారిగా లేకున్నా సరే, అబ్రహాం గారు ఇచ్చే మర్యాద ఏంటంటే వాళ్ళతో ఏం చేస్తున్నప్పుడు మర్యాదగానే ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నా సరే ఆయన మర్యాద మాత్రం ఏ మాత్రం కూడా ఏం చేయలేదు. అవునా కదా, అంటే ఒక గొప్ప స్థాయిలోకి వచ్చిన తర్వాత అవతల వ్యక్తులతో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది చెప్పండి మనది. అబ్రహాం గురించి ప్రత్యేకంగా రాయించడానికి కారణం ఏంటంటే చెప్పండి, అక్కడ ఎంత మర్యాదగా అతడు ఎంత వినయంగా అంటే అవతల వ్యక్తులతో ప్రవర్తించేటప్పుడు నువ్వు గొప్ప హుందాగా ఉంటే, గొప్ప డబ్బు అనేది నీకుంటే, ఏదైనా కొనగల సామర్థ్యం నీకుంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, ఎట్లా ప్రవర్తిస్తారు చెప్పండి. ఆల్రెడీ నాకు తెలిసి బీరాలు అయిండొచ్చు వాళ్ళకి. అవునా కదా, 400 తులాల వెండికి. అంటే డైరెక్ట్ ఎఫ్రోన్తో మాట్లాడకుండా అక్కడ ఏం చేస్తాడు చెప్పండి, ఆ యొక్క హేతు కుమార్ల వాళ్ళతో మాట్లాడిస్తాడు. అవునా, వాళ్ళతో మాట్లాడి చేంజ్ చేయమంటాడు, ఆ పొలాన్ని ఇప్పిమని చెప్తాడు. అంటే ఆ యొక్క ఊర్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఆ పొలాన్ని నాకు ఇప్పి, ఆ గుహను నాకు ఇప్పి అని వాళ్ళతో అడుగుతాడు. అడిగినప్పుడు ఏం చేస్తాడు, 400 తులాలు. అంటే నాకు తెలిసి ఎక్కువనే చెప్పిండొచ్చు అతను రేటు. అవునా కదా, ఎంత అని ఊరికే పై మాటలు అంటున్నాడు, కానీ ఆయనకు తీసుకోవాలని ఆశ ఉందా లేదా. అవునా, అతనికి ఆ డబ్బు రావాలని ఆశ ఉంది, ఆ యొక్క తీసుకోవాలని ఆశ ఉంది. అట్లాంటి వారి పట్ల అబ్రహాం గారు ఇచ్చే మర్యాద, అబ్రహాం గారు ప్రవర్తించే విధానం ఎంత బాగుంది చూడండి. ఏంటంట, వినయపూర్వక ఆయన రాయిస్తే ఏంటంట, అయ్యా అట్లా కాదు, నా మనమే ఆలకించుడి, ఆ పొలము నీకు ఇస్తున్నాను, దానిలో ఉన్న గుహ నీకు ఇస్తున్నాను చెప్పాడు. అయితే అబ్రహాం గారు కూడా ఎంత మంచి, అంటే మనం ఇచ్చే మర్యాదను బట్టి అవతలోడు ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తారు, మర్యాద ఇస్తారు. అవునా కదా, అందుకే చాలామంది పెద్దలు అంటారు ఏంటంటే, నోరు మంచిదైతే ఏమవుతుందండి చెప్పండి, ఊరు అనేది మంచిది అవుతుంది. అవునా కదా, అంటే మనం ఇచ్చే గౌరవాన్ని బట్టి, మనం ఇచ్చే మర్యాదను బట్టే అవతలోడు మనకి ఇచ్చే మర్యాద, గౌరవం అనేది ఉంటుంది. అవునా కదా, మనం మంచిగా మాట్లాడకుండా సరిగా మాట్లాడకుంటే అవతల వాళ్ళు మనకి ఎలా గౌరవం ఇస్తారు, అవతల వాళ్ళు మనకు ఎలా గౌరవం ఇస్తారు. అవునా కదా, అంటే దేవుని ఎరగని ప్రజలు వాళ్ళ హృదయాలు బాలేవు, అలాంటి పరిస్థితిలో ఉన్న అబ్రహాం గారు మాట్లాడే విధానాన్ని చూసి వాళ్ళు ఎంత గౌరవంగా, ఎంత వినయంగా, మా మధ్యను ఏంటి మహారాజుల బ్రతుకు, నీకు ఏం కావాలో చెప్పు, అది తీసుకో, అసలు నీకు ఏనోడు ఒకటి చెప్పు. అవునా కదా, నువ్వు ఏది అడిగినా నీకు ఏనోడు ఒకటి చెప్పు. అంటే అబ్రహాం గారు ఎలా బ్రతుకుంటాడు వాళ్ళ మధ్య, ఎంత నీతిగా, ఎంత నిజాయితీగా బ్రతుకుంటాడు చెప్పండి. అవునా కదా, అంటే సమాజంలో ఎన్నో గొడవలు జరుగుతుంటే, ఎన్నో అల్లర్లు జరుగుతుంటే, అవునా కదా, ఆ పట్టణానికి ఉన్న పేరే రాక్షసుల నగరము. అంటే రాక్షసుల నగరం అంటే ఎలా ఉంటారు వాళ్ళు, ప్రతి చిన్నదానికి దోచుకునేవారిగా, అవునా కదా, గొడవ పడేవారిగా. అట్లాంటి వారి మధ్యలో అబ్రహాం గారి భక్తి జీవితం చూస్తేనే వాళ్ళు ఏదన్నా అనుకుంటే అరుచుకొని ఖర్చుకునే వాళ్ళు అబ్రహాం గారి దగ్గరికి వస్తేనే, అబ్రహాం గారి మాట్లాడే విధానానికి వస్తేనే, అబ్రహాం గారితో మాట్లాడే ఆ పదాలు చూసి ఏంటి చెప్పండి, చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు. అబ్రహాం గారు కూడా వాళ్ళతో ఏం చేస్తున్నారు, మర్యాదపూర్వకంగా ఏం చేస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు. అవునా కదా, మరి నేడు క్రైస్తవులుగా మనం చెప్తూనే మనం మరి సాటి సమాజం పట్ల, మన చుట్టుపక్కల వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాం చెప్పండి, ఎంత మర్యాదగా మన ప్రవర్తన అనేది ఉంది. అవునా కదా, దేవుని ఎరిగిన వారిగా, దేవుని తెలిసిన వారిగా మన భక్తి జీవితం అనేది మన చుట్టుపక్కల వారి పట్ల, మనతో మాట్లాడుతున్న వారి పట్ల మన యొక్క ప్రవర్తన, మన యొక్క విధానము, మన యొక్క మాట తీరు ఎలా ఉంది చెప్పండి, చాలా మర్యాదగా నడుస్తున్నారా, మర్యాదగా మాట్లాడుతాం చెప్పండి. ప్రతి వారితో మర్యాదగా మాట్లాడడానికి ఇష్టపడతామా. యేసుక్రీస్తు వారు చెప్తే ఏంటంట, ఆ మార్గం మీకు తెలుసు, ఏంటంటే నేను వెళ్తున్న ప్రదేశంలో మీకు చోటు సిద్ధపరుస్తాను, నేను వెళ్ళే ప్రదేశం ఎలా వెళ్ళాలో మీకు అన్నీ తెలుసు.
అవునా కదా? ఎట్లా తెలుసు యేసుక్రీస్తు ఎలా అయితే చేస్తాడో మనం కూడా ఏం చేయాలి చెప్పండి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడు కూడా పరలోకానికి వెళ్ళడు. అవునా కదా? అంటే యేసుక్రీస్తు ఎలా ప్రవర్తిస్తాడో అలా మనం ప్రవర్తిస్తే ఏం చేస్తాం? పరలోకానికి వెళ్తాం. అవునా కదా? మరి అది మనకు తెలుసా లేదా? తెలిసి దాని ప్రకారంగా చేస్తామా చేయమా? అబ్రహాం గారు అంటే తెలుసు అంటే ఏంటంట? వాగ్దాన ఫలం ఏంటో తెలుసు, ఎలా ప్రవర్తించాలో తెలుసు. ఆ ప్రవర్తించే విధానానికి వస్తానే మీరు బైబిల్లో రికార్డులో చూడండి, అబ్రహాం గారు ఎక్కడైనా గొడవ పడ్డట్టుందా చెప్పండి? ఎక్కడైనా గొడవ పెట్టినట్టుందా? అంటే లోతుగా సందర్భంలో వాళ్ళు వెళ్తే ఏం చేస్తారు? రాజుల దగ్గర నుంచి యుద్ధానికి వెళ్ళి తీసుకొచ్చినట్టుగా ఉంటుంది. కానీ మామూలుగా ఏదైనా గొడవ పడి తగులాడి మాట్లాడకుండా దూరం వెళ్ళిపోయినట్టు ఏమైనా ఉందా? వాళ్ళిద్దరి షారా గారి దాంపత్య జీవితంలో షారా గారు అబ్రహాం గారు గొడవపడి విడిపోయినట్టుగా ఏమైనా ఉందా లేదా? మరి ఇస్సాకు జీవితంలోకి వస్తారనే, అవునా? అంటే వాళ్ళు ఎన్నో అన్యోన్యంగా ఎంతో చాలా జాగ్రత్తగా ఏం చేశారు? వాళ్ళ జీవితాన్ని గడిపారు. ఆ ఆదర్శాన్ని చూసిన ఆ పట్టణ ప్రజలు ఆయనకి ఇస్తున్న మర్యాద ఏంటంటే, నువ్వు మా మధ్య ఎలా ఉన్నావు చెప్పండి? మహారాజులా ఉన్నావు. అవునా కదా? అంటే ఒక వ్యక్తికి గౌరవము మర్యాద ఎప్పుడు దక్కుతుందంటే, మన అవతలి వ్యక్తిని ఎలా గౌరవిస్తామో దాన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి? మనకు మర్యాద గౌరవము రావాలంటే ఏం చేయాలి చెప్పండి? అవతలి వ్యక్తి పట్ల మనం నడిచే విధానము, మాట్లాడే మాట విధానము, అవతలి వ్యక్తితో మనం ప్రవర్తించే విధానాన్ని బట్టే మనకి ఏమవుతుంది చెప్పండి? ఆ గౌరవం మర్యాద అనేది వస్తుంది. అవునా కదా? మనం ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చూసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనకు అవతల ఊరి నుంచి వచ్చే ఆ గౌరవ మర్యాదలు కూడా ఎలా ఉంటాయి చెప్పండి? ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి. అంతమంది జనాలు కూర్చున్నా, అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూర్చున్నా వాళ్ళ మాట ఏంటంటే, నువ్వు మా మధ్య ఎలా ఉన్నావు? మహారాజులా ఉన్నావు. అంటే అందరితో కూడా అబ్రహాం గారు నడిచే విధానం ఎలా ఉంది? ఒకే విధంగా, అంటే దేవుడు ఎలా చెప్పాడో ఆ విధంగా నడుచుకుంటూ అబ్రహాం గారు వెళ్ళారు తప్ప ఇంకో విధంగా చేయడానికి, ఇంకో విధంగా అవతల వాళ్ళని తృణీకరించడానికి, అవతల వాళ్ళని తోసిపుచ్చడానికి ఎప్పుడు కూడా అబ్రహాం గారు అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు కూడా చేయలేదు. చాలా మర్యాదగా గౌరవంగా అందరితో బ్రతికిన జీవితాన్ని అబ్రహాం గారి యొక్క రికార్డులో రాయబడింది. దేవుడు రికార్డ్ చేశాడు. అవునా కదా? అంటే ఒక కొనుగోలు విషయానికి వస్తాను, అతను ఎక్కువ డబ్బులు చెప్తే ఎలా చేస్తాను చెప్పండి మరి? అవునా కదా? ఏదైనా కొనే విషయానికి వస్తే, ఏదైనా అమ్మే విషయానికి వస్తే మనం ప్రవర్తించే విధానం ఎలా ఉంటుంది? ఎంత జాగ్రత్తగా మాట్లాడుతుంది అవతల వాళ్ళతో, ఎంత న్యాయబద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. అవునా కదా? అంటే అబ్రహాం గారు నేర్పిస్తుంది ఏంటంటే, ఆయన ఎలాంటి విషయాలైనా సరే ఏం చేస్తారు? ఇప్పుడు అబ్రహాం గారు దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయడానికి ఇష్టపడతాడు తప్ప ఇంకో దాన్ని చేయడానికి ఎప్పుడు కూడా అబ్రహాం గారు ఇష్టపడరు. అందుకే హెబ్రీ రాసిన పత్రికలు చెప్తాడు 11వ అధ్యాయం. ఇప్పుడు వెళ్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పదకొండు 13లో వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చేసి ఏంటంట? వందనం చేసి తాము పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారు ఏంటంట? మృతి పొందారు. ఎలా మృతి పొందారంటే చెప్పండి? ఏంటంటే వాళ్ళకి ఉన్న విశ్వాసం ఏంటి? వాళ్ళు పరదేశం చూడలేదు, పరలోకాన్ని చూడలేదు. అవునా కదా? ఏది చూడలేదు, చూడకుండానే వాళ్ళకున్న విశ్వాసం ఏంటంట? ఏం చేశారు? వాళ్ళు నమ్మారు. దాన్ని అనుభవించకుండా, అంటే పరలోకాన్ని చూడకుండానే వాళ్ళు దాన్ని అనుభవించకుండానే దాన్ని నమ్మారు. ఆ విశ్వాసంతో ఏం చేస్తారంట? బ్రతికారు. అందుకే అబ్రహాం గారు ఏంటంట? సమాధి స్థలాన్ని ఒకటే కొనుక్కున్నాడు. అవునా? గుడారీలు వేసుకొని బ్రతికారు, సమాధి స్థలాన్ని కొనుక్కున్నాడు. దేవుని వాగ్దానాన్ని ఏం చేశాడు? దాన్ని పొందారు. ఈ వాగ్దాన పట్టికలు అన్ని చూస్తే మనం ఏంటంటే, వాళ్ళకున్న విశ్వాసం ఏంటంటే క్రీస్తు. అంటే వాళ్ళ క్రీస్తు తెలుసా అంటే తెలుసు. అవునా కదా? దేవుని దగ్గర మనం వెళ్ళాలంటే క్రీస్తు ద్వారానే వెళ్తాం. మరి వీళ్ళందరికీ క్రీస్తు తెలుసా అంటే క్రీస్తు, ఇదంతా క్రీస్తు పుట్టక ముందుగా అంటే వీళ్ళ క్రీస్తు తెలుసా అంటే అందరూ కూడా ఏంటి చెప్పండి? క్రీస్తు తెలుసు. క్రీస్తు వస్తాడు, ఏం చేస్తాడు? ప్రజలందరి కొరకు ఏం చేస్తాడు? తన రక్తాన్ని కారుస్తాడు. మరలా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఈ వాగ్దాన భూమి కాదు, ఇది
ఉట్టిది ఏదో 400 తులాలు పెట్టి నేను వెండిని కొంటున్నాను, కానీ ఇది నిజమైంది కాదు. నిజమైంది ఏంటి చెప్పండి? ఒక పట్టణం అనేది ఉంది, పరలోక పట్టణము. దాని కొరకు నేను ఏం చేయాలి? సిద్ధపడాలి. దాని కొరకు నేను కనిపెట్టుకుంటుండాలి. ఈ భూమి మీద ఏది కూడా శాశ్వతమైనది కాదు, అవునా కదా? దాని కొరకు ఏం చేశారంటే చెప్పండి, వాళ్ళు ఏం చేశారంట? దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారు ఏంటంట? మృతి పొందారు. ఓకే, ఇంకేంటంట? ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషదపరుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంను జ్ఞాపకం ఉంచుకునేలా మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశంను కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం ఏంటంట? సిద్ధపరుచున్నాడు. ఏంటంటే దేవుడు వాళ్ళ ప్రజలు అని చెప్పుకోవడానికి ఏంటంటే దేవుడు సిగ్గుపడు. ఎందుకు సిగ్గుపడు అంటే వాళ్ళకున్న ఆలోచన, వాళ్ళకున్న ధ్యానం అంటే ఏంటి చెప్పండి? దేని గురించి అంట? దేని గురించి చెప్పండి? దేవుని దగ్గరికి మేము వెళ్ళాలి, దేవునితో మేము నివసించాలి, అవునా కదా? దేవునితో నివసించాలంటే మరి ఎలా ఉండాలి? అవునా? యేసుక్రీస్తు మాట తోమగారు చెప్తారు, ప్రభువా మరి ఎక్కడ అంటే మేము పరలోకానికి ఏదో మార్గం మీకు తెలుసు అన్నారు. ఎలా మరి ఆ మార్గానికి అనుకోవడం అంటే ఇంతవరకు తెలియదు. ఏంటి చెప్పండి? ఆ మార్గం ఏంటి? నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం. అంటే నేను ఇలా బ్రతికాను, అలా బ్రతికి ఏం చేస్తారు చెప్పండి? మీరు పరలోకానికి వస్తారు, అవునా కదా? అంటే క్రైస్తవులతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఏం చేయాలో అన్నీ తెలుసు, కానీ ఏం చేస్తాం చెప్పండి? ఏం చేయాలో అన్నీ తెలుసు, కానీ అది చేయకుండా ఆపోజిట్గా అన్నీ కూడా ఏం చేస్తాం? మనం చేస్తుంటాం, అవునా కదా? అంటే మనకు చేయాల్సింది ఏదో తెలుసు, తెలియదని కాదు, కానీ ఏం చేస్తాం? చెయ్యకూడని చేస్తే ఏం చేస్తాం? మనం పొరపాట్లలో చిక్కబడుతుంటాం. కానీ వాళ్ళ గురించి రాయిస్తుంది ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంట? దాని గురించి ఆశ పెట్టుకున్నారు, దాని గురించే వాళ్ళ జీవితం అంతా గడిపారు, అవునా కదా? అంటే నీతిగా, నిజాయితీగా, అంటే దేవుడు ఎలా ఉండమన్నాడో ఆ భక్తి జీవితాన్ని వాళ్ళు ఏం చేశారు చెప్పండి? దాన్ని కొనసాగించారు. అదే భక్తిలో వాళ్ళు ముందుకెళ్ళారు. ఆ భక్తిని వాళ్ళు ఏం చేశారు? ఆ యొక్క పరదేశంలోనికి వాళ్ళు వెళ్ళారు. ఇంకా చెప్తున్నారు, అబ్రహాము శోధింపబడి 17వ వచనంలో విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానం సంతోషంతో అంగీకరించునో ఇస్సాకు వలనది నీ సంతానం అడబడినని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము ఏంటంటే మృతులను సైతం లేపుటకు ఏంటంటే ఇస్సాకును బలిచ్చేటప్పుడు అబ్రహాం గారికి ఉన్న ఆలోచన ఏంటంటే చెప్పండి? ఏంటంట? ఆ అబ్రహాం మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తివంతుడని యోచించిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. ఏం చేశానంటే చెప్పండి? అబ్రహాం గారికి ఉన్న విశ్వాసం ఏంటి? ఎలా ఇచ్చారంటే అబ్రహాం గారు, దేవుడు ఏం చేస్తాడు? నేను నా కుమారుని ఇచ్చిన మరలా ఏం చేస్తాడు? ఆయనకున్న వాగ్దానం ఏంటి? అందుకే అబ్రహాం గారి గురించి రాయిస్తూ చెప్తాడు ఏంటంటే అబ్రహాం ఏంటంటే దేవుని నమ్మెను, అదే ఆయన ఏంటంట? నీతిగా ఎంచబడను. ఎట్లా నమ్మాడు? అరే ఇదేంటి మరి, దేవుడు నాకు లేక కుమారుని ఇచ్చాడు, ఈయనే వాగ్దాన కుమారుని ఉన్నాడు, మళ్ళా బలిస్తే పరిస్థితి ఏంటి అని మరలా దేవుని అడగడానికి ఇష్టపడలేదు, అవునా కదా? లోతు గారి సందర్భంలోకి వస్తే 10 మంది ఉంటే రక్షిస్తావా, 30 మంది ఉంటే రక్షిస్తావా, 50 మంది ఉంటే రక్షిస్తావా అని అబ్రహాం గారు క్వశ్చన్ చేసినట్టుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ ఇస్సాక్ గారిని బలియమంటే ఏం చేస్తారు చెప్పండి? ఒక మాట అడగడు, ఒక క్వశ్చన్ అడగడు, అవునా కదా? ఏమంటాడు? ఎందుకు ఏంటి చెప్పండి? అక్కడ ఏం చేస్తున్నారు? అంతమంది చనిపోతున్నారు అంటే వాళ్ళు పాపంలో కొట్టిమిట్టాడారు, వాళ్ళ పరిస్థితి అలా ఉంది, అయినా సర్లే రక్షించాలని తప్పన. కానీ ఇక్కడ ఏంటి చెప్పండి? ఇస్సాకు విషయానికి వస్తాను ఏమైపోయింది చెప్పండి? దేవుడు వాగ్దానం చేశాడు ఏమని? ఇస్సాకు ద్వారా అయిందే నీ సంతానం, అవునా కదా? ఇస్సాకు ద్వారా నీ సంతానం ఉన్నప్పుడు దేవుడు ఇస్సాకుని ఎలా బలి తీసుకుంటాడు? ఒకవేళ తీసుకున్నా సరే మరలా ఏం చేస్తాడు దేవుడు?
ఏం చేస్తారు చెప్పండి, ఇస్తారు. ఆదికాండంలో రాయబడలేదు, ఎబ్రీ పత్రికలో ఎబ్రీ గ్రంథకర్త రాయిస్తారు ఏంటంట, అబ్రహాం గారికి ఉన్న నమ్మకం ఏంటంట దేవుడు మృతులను సైతం మరలా ఏం చేస్తాడు తిరిగి లేపుతాడు, మరలా నాకు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం అది, ఇస్సాకు ద్వారా నీకు సంతానం ఇస్తాడు. అవునా కదా, దాన్ని ఏం చేశారు అబ్రహాం గారు నమ్మారు. అంటే దేవుడు ఏం చెప్పాడో దాన్ని ఏం చేశాడు ఇప్పుడు అబ్రహాం గారు నమ్ముకుంటూ వచ్చాడు. దేవుడు ఎలా బ్రతకమన్నాడో ఆ నీతిని ఆయన ఏం చేశాడు కొనసాగించుకుంటూ వచ్చాడు. ఆ దాన్నే మరలా ఏం చేశాడు తన తర్వాత తరానికి ఏం చేశాడు చూపించుకుంటూ వచ్చాడు. చూద్దాం మరలా ఆదికాండం 23వ అధ్యాయంలో వచనంలో 18వ వచనం. అలాగున మమ్రే ఎదురునున్న మత్తెల యందు ఎఫ్రోము పొలము అనగా పొలమును దాని యందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నయు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరూ ఆ ఏతు కుమారుల ఎదుట అబ్రాహామునకు ఏంటంటే స్వాస్థ్యముగా స్థిరపరచబడి. ఏంటంటే చెప్పండి, ఏం చేస్తున్నాడు, తర్వాత ఎలాంటి ఇబ్బంది కూడా ఏమి ఉండొద్దు. అవునా కదా, అంటే తర్వాత ఆ భూమి మాది ఇది మాది అని ఎవరు కూడా ఏం చేయొద్దు, గొడవ పడొద్దు. అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత మరలా నా కుమారులతో ఎలాంటి ఇబ్బంది కూడా ఏమీ ఉండొద్దు అని ఏం చేసినప్పుడు స్వాస్థ్యంగా ఏంటంటే పైసలు ఇచ్చి దానికి తగ్గ ఆ యొక్క నగదు ఇచ్చాడు. ఆ నగదుగా ఏం చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళందరం కూడా ఏం చేస్తున్నాడు స్వాస్థ్యంగా దాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి స్థిరపరుస్తున్నాడు. ఇది మా కుమారు అంటే నా సొత్తు, ఇది అంటే నాకు సంబంధించిన వారికి దాన్ని ఏం చేస్తున్నాడు స్వాస్థ్యముగా అబ్రహాం గారు స్థిరపరుస్తున్నాడు. ఆ తర్వాత అబ్రాహాము కానాను దేశంలో హెబ్రోనును మమ్రే ఎదుట ఉన్న మత్పెలా పొలం గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టను. ఆ పొలము దానిలో ఉన్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానం కొరకు అబ్రాహామునకు స్వాస్థ్యం ఏంటంట స్థిరపరచబడిన ఒక రికార్డ్ అనేది చేయబడింది. అబ్రాహాం గారికి ఏంటంటే అది స్వాస్థ్యముగా ఇవ్వబడింది. అవునా, అబ్రాహాం గారికి ఉన్న ముందు చూపు ఏంటి చెప్పండి, మరలా తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది కూడా ఏది ఉండదు. దాన్ని ముందు ఏం చేశాడు, ఊరికే తీసుకోమంటే తీసుకోలేదు, దానికి తగ్గ డబ్బులు చెల్లించాడు. దాన్ని మరలా ఏం చేశాడు స్థిరపరచుకుంటే ఇది మా కొరకు మేము తీసుకున్నామని ఏం చేశాడు హేతు కుమారుల ఎదుట ఏం చేశాడు చెప్పండి, దాన్ని ఆ స్వాస్థ్యముగా స్థిరపరచుకున్న ఆ ప్రజలందరి ఎదుట కూడా. అవునా కదా, అంటే ప్రతిదీ కూడా ఆయన నీతి, ఆయన న్యాయము, అవునా కదా, దేవునితో నడిచే విధానము చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా ఏం చేస్తాడు చెప్పిన అబ్రహాం గారు ఏదో ముందు చిన్న చిన్న పొరపాట్లు చేసుకుంటూ వచ్చినా సరే ఎప్పుడైతే తన వయస్సు అనేది పెరుగుతుంటుందో దేవునితో తన సన్నిహితం అనేది పెరుగుతూ ఉందో దాన్ని బట్టి అబ్రహాం గారు ఏం చేశారు చెప్పండి, దేవునితో ఇంకా ఎక్కువ తను గడపడానికి, దేవుడు చెప్పిన మాటను ఎక్కువగా వినడానికి, తన సహవాసంలో ఎక్కువ ఉండడానికి ఏం చేశాడు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అవునా కదా, మన జీవితంలో ఎప్పుడైతే మన భక్తి జీవితం ఎదుగుతూ ఉంటుందో మన భక్తిలో కూడా ఎప్పుడైతే మన భక్తి జీవితం ఎదుగుతున్నా కొద్ది దేవునిలో ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, మన సహవాసం దేవునితో ఎక్కువగా వినవేసుకుంటూ ఉండాలి. అవును కదా, దేవునితో ఎక్కువగా మన సహవాసం అనేది ఉంటుండాలి. దేవునిలో ఎక్కువగా మనం ఎదగడం అనేది నేర్చుకుంటూ ఉండాలి. అంటే దేవునిలో జ్ఞానం అనేది మనకి ఏం చేయాలి పెరుగుతుండాలి. అవునా, మన వయస్సు పెరిగే కొద్దీ మన అవయవ పరిపక్వత అలాగే మన యొక్క ఆలోచన ధోరణి అంతా కూడా ఏం చేస్తుంది పెరుగుతూ వస్తుంటుంది. అవునా, దానికి తగ్గట్టుగానే మనం దేవుని జ్ఞానంలో కూడా ఆ పరిణితిలో కూడా ఆ చెడు విషయాల్లో కూడా మనం ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది ఏం చేయాలి యోచించే సామర్థ్యం అనేది మనకి ఏం చేస్తుంది, మన వయసు పెరిగే కొద్ది ఏది తప్పు ఏది కరెక్ట్ ఏం చేస్తుంది చెప్పండి తెలుస్తూ వస్తుంది. కాబట్టి దాని ప్రకారంగా మన బ్రతుకు జీవితం అంతా కూడా ఏం చేయాలి, మనం సరి చేసుకుంటూ చాలా జాగ్రత్తగా మనల్ని మనం కట్టుకుంటూ ఏం చేయాలి దేవునిలో ముందుకెళ్తూ ఉండాలి. అవునా కదా, అబ్రహాం గారికి ఉన్న ఆలోచన ఏంటంటే అదే ఏంటి, దేవునితో నేను ఏం చేయాలి చక్కగా నా బంధాన్ని కొనసాగించాలి, దేవునితో ఉన్నతంగా ఉండాలి. ఇది శాశ్వతమైనది కాదు, భూమి అనేది ఏదో కొద్ది రోజులు ఉండవలసింది, అంతే కొద్ది రోజులు బ్రతికి వెళ్ళిపోవాల్సింది అనే సత్యాన్ని అబ్రహాం గారు ఎరిగారు. కనుక ఏం చేస్తారు చెప్పండి, ఎప్పటికైనా మాకు ఉండాల్సింది అంటే శ్మశానం ఒకటే, దీనిలోనే మేము పాతి పెట్టబడతాం, మరలా కొత్త లోకం అనేది మాకు వస్తుంది. దాని కొరకు ఏం చేశాడు ఆయన, ఏం చేశాడు చెప్పండి కనిపెట్టుకుంటున్నాడు. అవునా కదా, మరి మన భక్తి జీవితంలో దేని కొరకు ఎక్కువగా ఆశపడుతున్నాను చెప్పండి, నిజంగా దేవుని రాజ్యం కొరకే మన యొక్క
తాపత్రయం మన తపనంత ఉందా? ఆయన చెప్పిన ప్రకారంగానే మన బ్రతకనే కొనసాగుతుందా చెప్పండి? అవును కదా. ఎప్పుడైతే దేవుని మార్గాన్ని మనం అనుసరిస్తున్నామో ఆ మార్గానుసారంగా ఏం చేయాలి చెప్పండి? మన బ్రతకనేది అంటే దేవుడు చెప్పిన నీతి అనేది, దేవుడు చెప్పిన న్యాయం అనేది మనం చాలా జాగ్రత్తగా ఏం చేయాలి చెప్పండి? కొనసాగించాలి. అవును కదా. ఎప్పుడైతే మన భక్తి జీవితం పెరుగుతుందో మన భక్తి జీవితం ఏం చేయాలి చెప్పండి? అవతల వారితో ప్రవర్తించే విధానం అనేది ఏం చేయాలంటే చెప్పండి? ఏం చేయాలి? నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మీయ స్థితిలో ఎదుగుతుంటావో అవతలతో ప్రవర్తించే విధానం అనేది చాలా మర్యాదగా, చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ అంతట్లో కూడా నువ్వు ఎక్కడ ఎతికినా సరే మనకు నేర్పించే భాగం ఏంటంటే అవతల వ్యక్తులతో మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు ఏం చేయాలి? ఏం చేయాలండి? సమాధానంగా ఉండడమే నేర్చుకోవాలి. ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి తగవలు లేకుండా, ఎంత వినయంగా ఉంటామో అంత మంచిది. ఎవడైనా మీలో గొప్పవాడై ఉండాలని కోరుకుంటే ఏం చేయాలంటే ఫస్ట్ కాడ ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ వాడు సేవ చేయాలి. అంటే అవతలకి ఎప్పుడైతే మనము ఆ యొక్క మర్యాదను, ఆ యొక్క మంచి మనసును మనం అవతల వ్యక్తికి మనం చూపించగలుగుతామో దాన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి? ప్రభు రాజ్యం అనేది విస్తరింపబడుతుంది. అవునా కదా. దేవుని రాజ్యం ఎప్పుడు ప్రబలుతుందంటే మనం దేవుని నీతిని, న్యాయాన్ని ఎప్పుడైతే నెరవేరుస్తూ ఆ మర్యాదను, మనం ఆ గౌరవాన్ని కాపాడుతుంటామో దాన్ని బట్టి దేవుని రాజ్యం అంతా కూడా ఏం చేస్తుంది? విస్తరించబడుతుంది. అవునా కదా. అబ్రహాం గారికి ఆ సాక్ష్యం అనేది ఉంది. తను ఎక్కడో వెళ్ళి బ్రతుకుతున్నాడు. అవునా కదా. దేవుడు వెళ్ళమని చెప్పాడు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు అక్కడ ఎవరు లేరు. వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ పట్టణం కాదు, పోనీ పక్కూరు అంటే పక్కూరు కూడా కాదు. అవునా కదా. అలాంటి ప్రదేశాల్లోకి వెళ్ళి అబ్రహాం గారు ఏం చేస్తున్నారు చెప్పండి? నువ్వు మా మధ్య ఎలా ఉన్నావంట? మహారాజులో బ్రతుకుతున్నావు. అంటే దేవుని మాట ప్రకారంగా, దేవుని చిత్తానుసారంగా నీ భక్తి కానీ, నీ మర్యాద కానీ, నీ ప్రవర్తన కానీ ఎలా ఉంది చెప్పండి? మేము మెచ్చే విధంగా ఉంది. అలాగే మీ దేవుడు మెచ్చే విధంగా చాలా బాగా అనేది నీ పద్ధతి, విధానం అనేది ఉండాలి. అవునా కదా. అదే అబ్రహాం గారు మనకు నేర్పించే పాఠం. అవునా కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ మర్యాద కానీ, నీ భక్తి కానీ ఏం చేయొద్దు? తగ్గొద్దు. అవునా కదా. దేవునికి మర్యాద ఎప్పుడు వస్తుందంటే మనం బ్రతికే విధానాన్ని బట్టి దేవునికి ఏమొస్తుంది చెప్పండి? మర్యాద వస్తుంది. మనం అవతలకి ఇచ్చే మర్యాదను బట్టి, అవతలతో మనం ప్రవర్తించే విధానాన్ని బట్టే ఆ దేవునికి మర్యాద, గౌరవం అనేది వస్తుంది. మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం. అవునా. దాన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి? వీళ్ళు దేవుని ప్రజలు, అవునా, వీళ్ళు మందిరానికి వెళ్తారు అనే మర్యాద అనేది దేవునికి దక్కుతుంది. మనం ప్రవర్తించే, మనం మాట్లాడే మాటను బట్టి. మనం సరిగా ఉండలే మనకి ఏమవుతుంది చెప్పండి? ఆ దేవుని పేరు ఉండదు, దేవుని ప్రజలుగా మనము గుర్తించబడం. కాబట్టి ఏంటంటే చాలా ఎప్పుడైతే మనము అన్యజనుల మధ్య నివసిస్తున్నామో, దేవుని ఎరుగని ప్రజల మధ్య నివసిస్తున్నామో మన భక్తి జీవితం అనేది, మన యొక్క నడిచే ధోరణి అనేది ఏం చేయాలి చెప్పండి? చాలా పద్ధతిగా, చాలా నీట్గా, అంటే జాగ్రత్తగా మనల్ని మనం ఏం చేసుకోవాలి? కనిపెట్టుకుని ఉండాలి. కాబట్టి ఇటు మాటలు మన హృదయంలో గమనించుకొని చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలని కోరుకుంటూ మాటలు తీసుకుని తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రం చెల్లిస్తున్నాను.